హాయ్ ఫ్రెండ్స్, రమేష్ అప్డేట్స్ తెలుగు ఛానల్కి వెల్కమ్ అండి. మొదటిసారిగా మా ఛానల్ని చూసేవారు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం సంబంధించినటువంటి మొదటి విడత డబ్బులను తల్లి యొక్క ఖాతాల్లో డీబీటీ ద్వారా జమ చేయడం జరిగింది. సో మొదటి విడతల్లో రాని వారికి రెండో విడతల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లి యొక్క ఖాతాల్లో ఈ రోజున జమ చేయడం జరుగుతుంది. సో రాని వారు ఎవరైతే ఉన్నారో తల్లికి వందనం సంబంధించినటువంటి గ్రీవెన్స్ని అయితే అప్లై చేయడం జరిగింది. సో తల్లికి వందనం సంబంధించినటువంటి గ్రీవెన్స్ స్టేటస్ని ఎలా చెక్ చేయాలి, సో రెండో విడతలో ఎవరెవరికి తల్లికి వందనం సంబంధించినటువంటి అమౌంట్ క్రెడిట్ అవుతుంది వంటి విషయాలను ఈ వీడియోలో పూర్తిగా వివరించడం జరుగుతుంది. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను జూలై 10వ తారీఖున తల్లి యొక్క ఖాతాల్లో డీబీటీ ద్వారా జమ చేయనున్నది. ఎవరైతే ఎన్పిసిఐ లింకు పెట్టుకున్నారో వారి యొక్క ఖాతాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలకి 13,000 చొప్పున ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు గాను అన్ని 13,000 రూపాయలను తల్లి యొక్క ఖాతాల్లో రెండో విడతల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జమ చేయనున్నది. సో తల్లికి వందనం సంబంధించినటువంటి రెండవ విడతను ఎవరికి వేస్తారంటే ఫస్ట్ క్లాస్కు వెళుతున్నటువంటి విద్యార్థులకు, అలాగే 10వ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి వెళ్తున్నటువంటి విద్యార్థులకు, అలాగే గ్రీవెన్స్ అప్లై చేసిన వారికి 13,000 చొప్పున తల్లి యొక్క ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. సో ఎవరెవరు గ్రీవెన్స్ అప్లై చేశారంటే అనేక కారణాలతోటి గ్రీవెన్స్ను అయితే అప్లై చేయడం జరిగింది. 300 యూనిట్లు పైగా ఎవరైతే విద్యుత్ కాల్చారో వారికి కూడా నాట్ ఎలిజిబుల్ అని పేర్కొనడం జరిగింది. గ్రీవెన్స్లో చైల్డ్ ఎలిజిబుల్ ఉన్నప్పటికీ కూడా డీటెయిల్స్ నాట్ ఫౌండ్ అనే కారణం చేత రిజెక్ట్ చేయడం జరిగింది. అలాంటి వారు కూడా అనేక మంది గ్రీవెన్స్ అయితే అప్లై చేసుకోవడం జరిగింది. సో అనేక కారణాల ద్వారా రిజెక్ట్ అయిన వారు ఎవరైతే ఉన్నాయో వారందరికీ కూడా ఈ విడతల్లో డబ్బును జమ చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం సంబంధించినటువంటి 15,000 రూపాయలకు బదులుగా 13,000 రూపాయలను తల్లి యొక్క ఖాతాలో జమ చేయడం జరిగింది. సో మిగతా 2,000 రూపాయలను స్కూలు మరియు కాలేజ్ అభివృద్ధి కోసం వినియోగిస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొనడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్క ఖాతాల్లో 13,000 రూపాయలు మాత్రమే జమ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం సంబంధించినటువంటి మొదటి విడత డబ్బులను తల్లి యొక్క ఖాతాల్లో జమ చేయడం జరిగింది. సో మొదటి విడత డబ్బులు పడనటువంటి తల్లులు గ్రామ వార్డు సచివాలయాల్లో గ్రీవెన్స్ అయితే అప్లై చేయడం జరిగింది. సో జూన్ 12 నుండి జూన్ 30 వరకు ప్రభుత్వం గ్రీవెన్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది. జూలై 5వ తారీఖున తల్లికి వందనం సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను తల్లి యొక్క ఖాతాలో జమ చేస్తామని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ దానిని జూలై 10కి వాయిదా వేయడం అయితే జరిగింది. సో ఎవరైతే గ్రీవెన్స్ను అప్లై చేశారో వారికి జూలై 10న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డబ్బులను జమ చేయనున్నది. తల్లికి వందనం సంబంధించినటువంటి రెండో లిస్ట్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ గ్రీవెన్స్ ఎవరైతే ఇచ్చారో వారి యొక్క ఎలిజిబుల్ లిస్టును, ఇన్ఎలిజిబుల్ లిస్టును సచివాలయం పరిధిలోకి అందుబాటులో తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. గ్రీవెన్స్ యొక్క వివరాలను పూర్తిగా చూసేయండి. గ్రీవెన్స్ టైప్ చైల్డ్ ఈజ్ ఎలిజిబుల్ బట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ ఇన్ ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అన్నారు. అంటే చైల్డ్ ఈ పథకానికి అర్హత సాధించినప్పటికీ కూడా ఎలిజిబుల్ లిస్టులోను అలాగే ఇన్ఎలిజిబుల్ లిస్టులో గాను పేరు లేదని ఈ గ్రీవెన్స్లో అయితే పేర్కొనడం జరిగింది. అలాగే మదర్, గార్డెన్, చైల్డ్ అండ్ ఫాదర్ వీళ్ళు ఏ ఒక్కరు మరణించినప్పటికీ కూడా, సో మదర్ మరణించారనుకోండి,
సో గార్డెన్ లేదా ఫాదర్ లేదా చైల్డ్ అకౌంట్లో ఈ తల్లికి వందనం సంబంధించినటువంటి డబ్బులు జమ చేయనున్నారు. హాయ్ ఫ్రెండ్స్, తల్లికి వందనం స్టేటస్ ఎలా చెక్ చేయాలి అంటే క్రోమ్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎన్బిఎం అనే స్టేటస్ అని సెర్చ్ చేయండి. అక్కడ స్కీమ్ తల్లికి వందనం అయితే చూజ్ చేసుకోవాలి. ఇయర్ వచ్చేసి 2025-26 చూజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. తల్లి యొక్క ఆధార్ నంబరు. ఓటీపీ అయితే మీ సెల్లుకు రావడం జరుగుతుంది. ఓటీపీని వెరిఫై చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అయితే రావడం జరుగుతుంది. ఆ తర్వాత మీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సంబంధించినటువంటి అక్కడ స్టేటస్ అయితే కనబడుతుంది. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అయిన తర్వాత మీ డిస్టిక్, సెక్రటరియేటు, మీ పేరెంట్ నేమ్ అయితే ఆడ కనిపిస్తుంది. ఇలా అయితే చెక్ చేయవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి ఎన్నో అప్డేట్స్ కావాలనుకుంటే రమేష్ అప్డేట్ 99 అని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ రమేష్ అప్డేట్స్ 99 ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.